హలో అందరికీ. స్వాతంత్రం అనేది ఎవరికొచ్చా సరే అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి ఈరోజైతే అమెరికాకి స్వాతంత్రం వచ్చిన రోజు అనమాట. అందుకే మేము కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. ఈ 4th ఆఫ్ జూలై సందర్భంగా అయితే మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేశానో మీతో కూడా అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ కూడా ఉంది. దాన్ని అయితే ఇంకొంచెంగా చేంజ్ చేసుకొని ఈరోజు స్పెషల్గా తిందాము అని చెప్పి అయితే దద్దోజనం లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ దద్దోజనం ప్రిపేర్ చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. కొన్ని అయితే పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేసుకోండి. కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ యాడ్ చేసుకోండి. దీంతోపాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంగువ కొంచెం యాడ్ చేసుకోండి. అల్లం కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ కాబట్టి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. అందుకని కొంచెం మెత్తగా చేసేస్తూ ఉన్నాను. దద్దోజనం కోసమే స్పెషల్గా వండితే కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసి వండుతాము. అది కొంచెం మెత్తగా అవుతుంది. ఇది ఎస్టర్డేది కాబట్టి అయితే నేను కొంచెం మెత్తగా చేసేసి దానిలో ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను. ముందుగానే చేసి పెట్టినటువంటి తిరగమాత కూడా దానిలో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే యోగర్ట్ యాడ్ చేసుకోండి. మా పెరుగు అయితే మాత్రం కొంచెం పుల్లగానే ఉంటుంది. మాకైతే అది సరిపోతుంది. అందుకని అయితే ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే కొంచెము కాచి చల్లార్చినటువంటి మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అయితే యోగర్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే నేను సర్వింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటాను. దద్దోజనం అనేది ఒక 2-3 అవర్స్ బాగా సోక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనైతే నేను ముందుగా ఇదే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈ దద్దోజనంలో అయితే కొన్ని దానిమ్మ గింజలు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మాకైతే మాత్రము ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా సరే అన్ని సీజన్స్లో దొరుకుతుంది. కానీ పొమోగ్రనేట్ అనేది అయితే మాత్రము ఎప్పుడంటే అప్పుడు దొరకదు. దానికి ఒక సీజన్ వస్తుంది అనమాట. ఆ టైంలో మాత్రమే దొరుకుతుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కూడా ఇంకా ఏమీ తినలేదు. ఫస్ట్ అయితే దద్దోజనంకి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయింది. ఈరోజు పొంగల్ చేశాను, ఇడ్లీ పెట్టాను అనమాట మా బ్రేక్ఫాస్ట్ కోసము. ఈ మధ్య అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ దోశలు అయితే తినడం లేదు. నైట్ డిన్నర్ కోసం మాత్రమే తింటూ ఉన్నాను. ఇంకా ఈరోజు అందరికీ ఒక్కొక్క రకం బ్రేక్ఫాస్ట్లు ఎందుకులే చేయడము, కొంచెం ఫెస్టివల్ అంటున్నాం కదా అని చెప్పి అయితే నేను కూడా ఈరోజు ఇడ్లీ తినేస్తూ ఉన్నాను. నా కోసం 2 ఇడ్లీ, మా అమ్మాయి కోసం 2 ఇడ్లీ అయితే కూడా పెట్టేశాను అనమాట. అందరం బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే ఈరోజు దొండకాయలతో తాలింపు చేస్తున్నాను. వాటిని కట్ చేయడానికి ఒక 15 మినిట్స్ పట్టేసింది. వాటిని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పప్పు అయితే కూడా నానబెట్టేసుకున్నాను. దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. కొన్ని అయితే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను వంకాయతో పప్పు పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను ప్లెయిన్ పప్పు చేయాలంటే ఒక్క పప్పుల్స్ మాత్రమే చేస్తాను. నాకు టమాటా పప్పు కూడా అంతగా నచ్చదనమాట. అందుకని ప్రతిసారి పప్పులో అయితే ఏదో ఒక వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తాను. పప్పులో ఏదో ఒక వెజిటేబుల్ ఉంది అనుకోండి, ఆ పప్పు అయితే కొంచెము థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని అయితే ఈరోజు నేను వంకాయ పప్పు యాడ్ చేస్తున్నాను. వంకాయ కట్ చేసి యాడ్ చేశాను. దీనిలో అయితే ఒక టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. మామిడికాయ పచ్చడి కూడా ఉంది కాబట్టి ఇంకా నేను దీనిలో పులుపు తక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ పచ్చడిని ఒక 2 స్పూన్స్ దీనిలో యాడ్ చేసేస్తాను. కొంచెం అయితే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పెద్ద పీసుల్లాగా అయితే కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇంకొక హాఫ్ ఆనియన్ అయితే మాత్రము తిరుగుమాత చేయడంలోకి అయితే యూస్ చేసుకుంటాను. తిరుగుమాతలోకి అయితే మాత్రం ఆనియన్ని కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్తో పాటు అయితే ఒక హోల్ గార్లిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా కచ్చాపచ్చాగా దంచేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. దొండకాయ తాలింపులో వేయడానికి గార్లిక్ కావాలి, పప్పులో తిరుగుమాత వేయడానికి కూడా గార్లిక్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే దంచి పెట్టేసుకుంటాను. ఎక్కువ గార్లిక్ వేస్తే మన హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పులో అయితే ఇప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం అయితే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఎలాగో దొండకాయలు కూడా కట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి రైస్కి కూడా అయితే ఆన్ చేసేస్తున్నాను. దీనిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని అయితే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటాను. పప్పు అయితే బాగా నానబెట్టేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే విజిల్స్ కూడా వచ్చేస్తాయి. కుక్కర్కి అయితే 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇక్కడ తిరుగుమాత అయితే కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో అయితే కొంచెము గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. గార్లిక్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి. దొండకాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే పైకి కిందకి మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా దొండకాయ ముక్కలకి పట్టేంత వరకు. తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా కుక్ చేసుకోండి.
దీనిలో మనం ఇంకా వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయము. ఇంకా దొండకాయ ముక్కలు కూడా ఇంకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఆ స్టీమ్కే దొండకాయ ముక్కలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఎక్కువసేపు మూత పెట్టేసి అయితే అలాగే ఉంచేయద్దు, కిందంతా మాడిపోతుంది. మధ్యలో మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ అయితే దొండకాయ ముక్కల్ని బాగా కుక్ చేసుకోండి. పప్పుకైతే విజిల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే నేను దానికి తిరుగుమాత కూడా పెట్టేసుకుంటాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు కొంచెము, జీలకర్ర కొంచెం కూడా అయితే యాడ్ చేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దొండకాయ ముక్కలు అయితే మాత్రము ఒక 50% దాకా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. అందులోనూ ఆర్గానిక్ పసుపు కాబట్టి కలర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వస్తుంది. డ్రెస్ మీద కనుక ఏదైనా పడింది అంటే చాలు మరక అలాగే అతుక్కుపోయి ఉంటుంది అనమాట. దొండకాయ ముక్కలను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఇంకొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి. మీకు బాగా డ్రైగా కావాలి అనుకుంటే మాత్రము ఇక్కడ నుంచి అయితే మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కొంచెం ముద్దగా ఉన్నా పర్లేదు అంటే ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పప్పుకు కూడా కుక్కర్ మీద మూత తీసేసాను. పప్పునైతే ఇప్పుడు కొంచెం మెత్తగా చేసేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ అయిపోయినాయి కాబట్టి దీనిలో కొంచెం అయితే ఇంగువ యాడ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ అయితే నేను కరివేపాకు తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. అందుకని అయితే కరివేపాకు యాడ్ చేయడం లేదు. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ తిరుగుమాతను తీసి పప్పులో కూడా యాడ్ చేస్తున్నాను. పప్పులో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ అయితే పప్పును బాగా కుక్ చేసుకోండి. వంకాయ పప్పు అయితే కూడా రెడీ అయిపోతుంది. నేను పప్పు కూరల్లో అయితే మాత్రం కొత్తిమీర లాంటిది ఏమీ యాడ్ చేయను. ఓన్లీ చికెన్ బిర్యానీలు ఇంకా మసాలా కర్రీస్ ఉంటాయి కదా వాటిలో మాత్రమే యాడ్ చేస్తాను. పప్పులో కనుక కొత్తిమీర యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇంకా పప్పు టేస్ట్ అనేది అసలు మారిపోతుంది. అందుకని అయితే యాడ్ చేయను. దొండకాయ ముక్కలు కూడా చూడండి ఇప్పుడు చాలా బాగా కుక్ అయిపోయాయి. దీనిలో కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దొండకాయ తాలింపులో అయితే మాత్రం నేను ఒక పప్పుల పొడిని యాడ్ చేస్తాను. ఆ పప్పుల పొడి అయితే చాలా తక్కువగా ఉంది. అది ఇప్పుడు ప్రిపేర్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పటికిప్పుడు అవ్వదు అని చెప్పి అయితే దోశల్లోకి చల్లడం కోసం పొడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని అయితే ఇప్పుడు నేను దీనిలో ఇంకొక 3 స్పూన్స్ యాడ్ చేసేస్తాను. దానివల్ల అయితే కూడా మంచి టేస్టే ఉంటుంది అని చెప్పి అలా చేసేస్తూ ఉన్నాను. దొండకాయ తాలింపు అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనైతే ఇంకా నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసేసి పెట్టేసుకుంటాను. మేమైతే ఏ తాలింపులు చేసా కానీ కలర్ అయితే మాత్రము చేంజ్ అవ్వకూడదు అనమాట. గ్రీన్ కలర్లోనే కనిపిస్తూ ఉండాలి. అలానే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ మంది అయితే మాత్రము బాగా నల్లగా మార్చేసినట్టుగా చేసేస్తారు, డీప్ ఫ్రై లాగా చేసేసి. మా ఇంట్లో అయితే అలా ఉంటే ఇష్టం ఉండదు. కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి కదా నల్లగా మాడిపోతే ఎవరు తినరు. వాళ్ళందరికీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. అందుకని ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు 4th జూలై కాబట్టి ఏదో ఒక స్వీట్ రెసిపీ చేద్దాము అనుకుంటున్నాను. మోతీచూర్ లడ్డు చేస్తారు కదా, ఆ మోతీచూర్ లడ్డూనైతే ఈరోజు నేను వీట్ రవ్వతో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది. మీ హెల్త్కి మంచిగానే ఉంటుంది. ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. షుగర్ అనేది కూడా చాలా తక్కువగానే పడుతుంది అనమాట ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దీనిలో అయితే కొంచెం గీ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే వీట్ రవ్వ కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. లేదంటే వీట్ రవ్వలో ఉండేటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని 1 కప్పు వీట్ రవ్వకి 2 కప్స్ వాటర్ లాగా యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా కుక్ చేసుకోండి. ఈ రవ్వ అనేది అయితే మాత్రము వాటర్ ఏమీ లేకుండా మంచిగా కుక్ అయిపోవాలి. మీరు 1 కప్పు రవ్వ తీసుకున్నారు కదా, ఒక 1/2 కప్పు లేదంటే 3/4 కప్పు వరకు అయితే దీనిలో షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెము బ్రౌన్ షుగర్ లాగా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 3-4 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. మనం వేసినటువంటి షుగర్ అయితే ఆటోమేటిక్గా అదే పాకంలాగా అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ పాకాలు అలాంటివి ఏది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి చెమ్మంతా వెళ్ళిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి రవ్వనైతే. మోతీచూర్ లడ్డు అంటే అది కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు వైట్ షుగర్ యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా కానీ ఆరెంజ్ కలర్ అనేది అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి కలర్ అయితే చాలా తక్కువగా వస్తుంది. బ్రౌన్ షుగర్ యాడ్ చేయడం వల్ల అయితే కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, అంత మంచిగా ఉండదు అని చెప్పి అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే దీనిలో ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే మాత్రము ఇలాచీలన్నిటిని హోల్గా తీసేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను.
ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా రోజులు అలాగే మంచిగా ఫ్రెష్గా స్టోర్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పొంగలి, పాయసం అలాంటివి చేసుకున్నప్పుడు ఒక ఏలక్కాయని దంచడం అంటే కష్టం కాబట్టి ఇలా పౌడర్ ఉందనుకోండి కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు పచ్చి ఏలక్కాయ అలాగే వేసేదానికన్నా ఇలా పౌడర్ లాగా చేసేస్తే మాత్రము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే చల్లారనిచ్చేసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మీ చేతికి గీ రాసుకొనేసి అయితే ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే గీ రాసుకోకపోయినా కానీ బాల్స్ లాగా అయితే వచ్చేస్తాయి. కొన్ని అయితే నేను నట్స్ని స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. ఆల్మండ్స్ని ఇంకా పిస్తాని అయితే మాత్రము స్లైసులు లాగా చేసి పెట్టున్నాను. క్యాషూ నట్స్ని అయితేనేమో లోపల యాడ్ చేసి మిక్స్ చేశాను. బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన కొన్ని ఆల్మండ్ స్లైసెస్ని, పిస్తా స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ముద్దలాగా ప్రిపేర్ చేసేయండి. మీరు వేసినటువంటి నట్స్ అయితే కూడా లోపల దాకా వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం అతుక్కొని అట్లాగే ఉంటాయి, చూడడానికైతే చాలా మంచిగా కనిపిస్తాయి. ఇలాగైతే అన్ని లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ నట్స్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే నేను బౌల్లో వేసుకొని బాల్స్ చేస్తుంటే అంతగా రావడం లేదు. అందుకని అయితే ఒక ప్లేట్లో పరిచేసాను అనమాట. దానిపైన ఈ లడ్డూని అట్లా డిప్ చేసి ఇట్లా ముద్ద చేసేస్తే మాత్రము చాలా బాగా స్టిక్ అయిపోతున్నాయి. ఇవి మీకు చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రము నిజంగానే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే రవ కేసర్ లాగానే వస్తుంది. కాకపోతే మనం వీట్ రవ్వతో చేస్తున్నాం కాబట్టి అవి కొంచెం పెద్దగా ఉంటుంది కదా రవ్వ అనేది. అది మనకు మోతీచూర్ లడ్డు ఎలా ఉంటుందో రౌండ్గా తగులుతుంది కదా నోట్లో, అలాగా తగులుతుంది అనమాట ఈ వీట్ రవ్వతో. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కొంచెం తక్కువగా గీ యాడ్ చేసుకున్నా పర్లేదు. మీరు ఇలా చేసేటప్పుడు అయితే మాత్రం చేతికి గీ రాసుకొని లడ్డూస్ చేస్తే మాత్రము బాగా షైనింగ్గా వస్తుంది. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.